బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ గా అవతరించిన టీమిండియా క్రికెటర్లకు ప్రోత్సాహకంగా మ్యాచ్ ఫీజులను భారీగా పెంచింది. ఇకపై ఒక్క వన్డే మ్యాచ్ కు 50,000 ఇవ్వాలని బీసీసీఐ తీర్మానించింది. దీంతో దేశవాళీ క్రికెట్ లో మహిళా క్రికెటర్లు మ్యాచ్ అధికారుల మ్యాచ్ ఫీజులు రెట్టింపయ్యాయి. క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకుంటున్న అమ్మాయిల ఆర్థిక స్థిరత్వం మెరుగవుతుందని బీసీసీఐ తెలిపింది. ఈ పెంపుదలను బోర్డు అపెక్స్ కౌన్సిల్ ధృవీకరించింది. సవరించిన చెల్లింపు విధానం ప్రకారం సీనియర్ మహిళల దేశవాళీ వన్డే టోర్నమెంట్ తో పాటు ఇతర మ్యాచ్ల్లో తుది జట్టులో ఉన్న ప్లేయర్లకు రోజుకు 50,000 రూపాయలు చెల్లిస్తారు. ఇంతకు ముందు ఈ ఫీజు 20,000 మాత్రమే ఉండేది. రిజర్వ్ బెంచ్ పై ఉన్నవారు 25,000 రూపాయలు పొందుతారు. జాతీయ టీ20 టోర్నీలో తుది జట్టులో ఉన్న వాళ్లకు రోజుకు 25,000, రిజర్వ్ బెంచ్ పై ఉన్న వారికి 12,500 రూపాయలు లభిస్తాయి. అన్ని ఫార్మాట్లలో ఆడే అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు సీజన్లో 12 లక్షల రూపాయల నుంచి 14 లక్షల రూపాయల వరకు ఆర్జించనున్నారు. ఇక అండర్-23, అండర్-19 లో ఆడే అమ్మాయిలు రోజుకు 25,000, రిజర్వ్లకు 12,500 రూపాయలు పొందుతారు. మరోవైపు దేశవాళీ అంపైర్లు, రిఫరీల ఆదాయం కూడా బాగా పెరగనుంది. వాళ్లు రోజుకు 40,000 రూపాయలు అందుకుంటారు. అదే నాకౌట్ మ్యాచ్లకైతే ఫీజు మ్యాచ్ ప్రాధాన్యతను బట్టి 50,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. అంటే ఓ అంపైర్ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్ కు 1,60,000 రూపాయలు, నాకౌట్ మ్యాచ్ కు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఆర్జిస్తారు.